హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఈరోజు స్పెషల్ జొన్నలతో 4 రకాల టిఫిన్ చేసుకుందాం. ఒక గ్లాస్ జొన్నలు తీసుకోవాలి, ఒక గ్లాస్ పెసలు తీసుకోవాలి, ఒక గ్లాస్ రేషన్ బియ్యం, టీ స్పూన్ మెంతులు. మంచిగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ లూజ్గా కాకుండా, ఎక్కువ ఇట్లా చిక్కగా కాకుండా ఒకసారి మంచిగా కలుపుకొని 5 to 6 hours మంచిగా పక్కెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ వేసుకుందాం. మీరు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, కొంచెం మెత్తగా అంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి జొన్నలతోటి, హెల్దీ ఫుడ్. ఇప్పుడు ఇదే పిండితోటి వేరే రకం టిఫిన్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పొంగడాల ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ని కొంచెం కొంచెం పొంగడాల పేనంలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇంకోవైపు టర్న్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 2 seconds అట్లా ఉంచి తీసేసుకోవడమే. ఇదే దోశ బ్యాటర్తో ఇప్పుడు ఇడ్లీ చేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ వేసుకోవాలి. మంచిగా అప్లై వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇడ్లీలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇడ్లీ రెడీ అయ్యేలోపు దోశ బ్యాటర్తో ఊతప్పం వేసుకుందాం. ఇప్పుడు దోశ బ్యాటర్ తీసుకొని ఊతప్పం లాగా వేసుకోవాలి, రౌండ్గా వేసుకోవాలి. ఇప్పుడు ఊతప్పం పైన ఆనియన్స్, మిర్చి, కొంచెం కరివేపాకు. నా దగ్గర క్యారెట్ లేదు, మీ దగ్గర క్యారెట్ ఉంటే వేసుకొని టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. అంతే, ఊతప్పం రెడీ. ఇప్పుడు దీన్ని ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. అంతే అండి, ఊతప్పం కూడా రెడీ.